మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి పనితీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల క్రితం సీసీ రోడ్డు ధ్వంసం చేసి పైప్ లైన్ వేశారని, అది రిపేర్ చేయకపోవడంతో నీరు వృధాగా పోతుందని అన్నారు. రోడ్డుపై నీరు వెళ్లడంతో పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేయాలని కోరుతున్నారు. సెక్రటరీ మేడంకి 6 నెలల నుంచి చెప్తే సీసీ రోడ్ వలగొట్టింది. 25 రోజులు సీసీ రోడ్ వలగొట్టి జాయింట్ తీయడానికి టైం దొరుకుతలేదు. ఆ స్టార్టర్ వలిగిపోయింది. వీళ్ళకన్నా స్టార్ట్ కొట్టి చచ్చిపోతారమ్మా అంటే ఫోనే లేపుతలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఫోన్లు చేస్తే పని చేసింది అధికారంలో లేనప్పుడు. ఇప్పుడు అధికారం వచ్చి ఇన్ని రోజులైంది. ఒక మండల్ ప్రెసిడెంట్ని నేను మైనార్టీకి. అధికారం వచ్చినాక మేము చెప్తే ఇట్లా ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేదు సెక్రటరీ మేడం. దేని గురించి చేస్తలేదో ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు. ఇది నా ఒక్కని సమస్య కాదు, గలీలో 10 మంది నడుస్తాం. పాకూరు వచ్చింది, రోడ్ల మీద ఎవరైనా పడి చచ్చిపోతారమ్మా అని ఇట్లా చెప్తే ఇట్లా ఇంటలేదు. దేని గురించి ఇంటలేదు. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, అట్లా కాలే ఇట్లా కాలే అని ఉట్టిగా ఫోన్ చేసినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే ఫోన్ లేపకుండా మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టేసాలి నంబర్. ఇట్లా చేస్తుంది సెక్రటరీ మేడం. దేని గురించి చేస్తుందో ఏమో నాకైతే అర్థమవుతలేదు. కారోబార్ అయితే డైలీ ఫోన్ చేస్తున్నావు, ఇప్పుడు పంపిస్తున్నా, అప్పుడు పంపిస్తున్నా, ఇప్పుడు పంపిస్తున్నా, అప్పుడు పంపిస్తున్నా, 20 నిమిషాలు నువ్వు పంపిస్తున్నా, గంటలో పంపిస్తున్నా అని ఒక్క రోజు ఇలా మనిషి వచ్చింది లేదు, చూసింది లేదు. వేరే ఇల్లు ఉంది, ఇల్లులో మొత్తం చూడాడా, ఇల్లు చూడు మొత్తం బేస్మెంట్లో నీళ్ళిపోతున్నాయి. ఇల్లు కూసుకుంటే ఎవరి బాధ్యత?